హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న, వైరల్ అవుతున్న పేరు అయితే మాత్రం పూల చొక్క అనమాట. అంటే ఆయనకి జనరల్గానే ఫాలోవర్స్ ఎక్కువ. అయితే ఆయన ఈ మధ్యన ఒక సినిమాకి రేటింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రేటింగ్ విషయంలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వలన వాటి వలన ఆయన పేరు అయితే విపరీతంగా ట్రెండింగ్లోకి వచ్చింది. సో ఆయన మనతో ఉన్నారు. అంటే పేరుకే పూల చొక్క, కానీ ఆయన పూర్తి పేరు వచ్చేసి నవీన్ అనమాట. ఈయన ఇంతకుముందు టాలీవుడ్లో కూడా వర్క్ చేశారు. సో ఆల్రెడీ టాలీవుడ్లో వర్క్ చేసి మరి ఆయన రివ్యూ ఇచ్చిన సినిమాకి ఏంటి ఇలా దాని చుట్టూ ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడదాం. హలో నవీన్ గారు. హలో 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 నవీన్ గారు అంటే ఎవరికి తెలియదు, పూల చొక్క అనగానే వెళ్ళేవాళ్ళు కూడా ఒక్కసారిగా ఆగి చూస్తారు. సో అంతగా కనెక్ట్ అయిపోయారు అందరితో యాక్చువల్గా. సో అయితే మీరు అంతకుముందు టాలీవుడ్లో కూడా వర్క్ చేశారు. అంటే సినిమా మేకింగ్, సినిమా ప్రాసెస్ ఇదంతా ఐడియా ఉంది. బట్ రివ్యూస్ ఇవ్వడం అనేది తప్పు కాదు, అది తెలిసినంత మాత్రాన. ఇంతకుముందు మీరు చాలా సినిమాలు కూడా రివ్యూస్ ఇచ్చారు. బట్ ఫస్ట్ టైము ఈ బూట్ కట్ బాలరాజు అనే సినిమాకి మీరు ఇచ్చిన రివ్యూ వల్ల ఒక సెన్సేషన్, వైబ్రేషన్ ఇలాంటివన్నీ క్రియేట్ అయినాయి. సో మీరు ఇచ్చిన విధానానికి హర్ట్ అయ్యారా సోహెల్, లేదంటే కనుక మీ రివ్యూ వలన సినిమాకి ఏమైనా డ్యామేజ్ ఫీల్ అయిందని? ఆయన ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి? ఆ ఒరిజినల్ ఇంటెన్షన్ ఆయనకే తెలియాలి నాకు, బికాస్ ఐ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్ ఆర్ ఆయన ఎగ్జాక్ట్లీ ఆయన ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ ఏంటంటే ఆయన రియాక్ట్ అవ్వడం తప్పు కాదు. ఎనీబడీ కెన్. ఇప్పుడు నేను నా ఒపీనియన్ ఎలా చెప్తాను, ఎవరన్నా నా మీద కూడా ఒపీనియన్ చెప్పొచ్చు. కానీ ద వే హీ రియాక్టెడ్ ఇస్ ద వెరీ ప్రాబ్లమాటిక్. ధమ్కీలు ఇవ్వడం, రెస్పెక్ట్ లెస్గా మాట్లాడడం, ఇవి చాలా వెన్ యూ షుడ్ నాట్, యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఆ స్టేచర్లో ఉన్న మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓ వీధి రౌడ్లాగా మాట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు. బికాజ్ ఐ విల్ ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. నేను చాలా స్ట్రాంగ్, నాకు రీచ్ ఉంది, అదంతా ఉంది, నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఇదంతా ఇది జుజుబీ టైప్లో నేను ఫీల్ అవుతా. సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పండిపోయింది ఇక్కడ రంగేసి మేనేజ్ చేస్తున్నాను. సో దిస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్. నాకు నేను పెద్ద బట్ నాకే ఇలా మాట్లాడితే జస్ట్ ఇమాజిన్ ఎవరికి సపోర్ట్ లేని క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ధమ్కి ఇస్తున్నట్టు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది అనేది అడ్రస్ చేయాలనుకున్నా దీంతో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పారు నాట్ అన్ ఆస్ట్రాలజర్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని. నేను అనేది ఏంటంటే, ఆయన ఏం మాట్లాడారు అనేది మీరు విన్నారు కదా, విన్న తర్వాత మీకేమనిపించింది? ఆయన సినిమా గురించి హర్ట్ అయ్యాడా, లేకపోతే ఆయన మీ వే ఆఫ్ విధానానికి హర్ట్ అయ్యాడా మీరు ఫీల్ అవుతున్నారా? నేను దానికన్నా ముందు చాలా రివ్యూస్ ఇచ్చాను కదా, యాజ్ యూర్ సేయింగ్ ఇన్ ద ఇంట్రొడక్షన్. ఎవరికి లేని ప్రాబ్లము, ఓకే ప్రాబ్లం ఉండొచ్చు, అదే చెప్తున్నా. ఆయన నాకు తెలిసి ఆయన మేబీ దానివల్ల డెంట్ పడుతుందని అనుకున్నానేమో సినిమాకి. బట్ నేనేంటంటున్నా అంటే, నేను సెకండ్ డే పెట్టా రివ్యూ, నాట్ ఆన్ ద ఫస్ట్ డే ఆల్సో. సో సెకండ్ డే పెట్టినప్పుడు దానికన్నా ముందు రోజు ఈవినింగ్ ఏదో ఎమోషనల్ వీడియో పెట్టారు కదా, బిగ్ బాస్ టైంలో సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, రండి అన్న చూడండి అన్న అన్నారు కదా. సో నా వల్ల ఏం కాదు కదా, నా వల్ల సినిమా థియేటర్కి ఎవడు సినిమా ఆడియన్స్ రాకపోవడం మానేలేదు కదా. సో అప్పటికే ఆయన చేశాడు అంటే నోబడీ ఈస్ కమింగ్ టు ద థియేటర్స్. సో ఆయన సినిమాలో దమ్ము లేకపోవడం ఒకటి, పబ్లిసిటీ కాంటెంట్లో దమ్ము లేకపోవడం, ట్రైలర్ టీజర్ లేకపోవడం వల్లే ఎవరు రాలేదు కదా. ఆర్ నోబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ హిస్ ఫిల్మ్. ప్రతి ఒక్కరి సినిమా చూడని రూల్ ఏమో ఉందా? రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను వస్తా రోడ్డు మీద ఏడ్చుకుంటూ నా సినిమా చూసేయాలి జనాలు? ఇది దిస్ ఇస్ ఇల్లాజికల్, బేస్లెస్ అండ్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నట్టుది. అయితే యాక్చువల్గా ఈ పర్టికులర్ సినిమా విషయంలో ఈ రివ్యూపై మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే ఏం జనాలకి ఏం ఈ రివ్యూ పైన ఏంటంటే బ్యాడ్ ఉంది సినిమా, నాకు నచ్చలేదు అని చెప్పడానికి నాకు రైట్ ఉంది కదా, చెప్పాను అంతే. సో సోహెల్ కంప్లైంట్ ఏంటంటే, మీరు బాగోనప్పుడు బాగోలేదని చెప్పొచ్చు, కాకపోతే చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా అనేది ఆయన. అంటే ఏంటి, నేను భజన చేస్తే అప్రిషియేట్ చేస్తారా? ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి మంచి రేటింగ్ 2 ఇచ్చాడు అప్పుడు నేను ఏమనలేదు. అంటే ఏంటి ఏమనేవాడివి? చెత్త రేటింగ్ ఇస్తే కొడతావా, రౌడీలా బిహేవ్ చేస్తావా, ఫ్యాక్షనిస్ట్వా, ఫిల్మ్ మేకర్వా, యాక్టర్వా నువ్వు? అంటే ఏమనలేదంటే నువ్వు దార్కార్ ఇవ్వను, ఏమంటావు? ఏమనలేవు అంతే, స్క్రీన్ మీద మాట్లాడడం తప్ప ఏం చేయలేవు. కానీ సో వెరీ ఇల్లాజికల్, చైల్డిష్. అంటే యూ కాంట్ కంపేర్ ఆరెంజెస్ విత్ యాపిల్ కదా. ఒక సినిమా ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇంకో సినిమా ఇంకోలాగా ఉంటుంది. దానికి ఏంది ఆ చైల్డిష్నెస్ అక్కడే బయటపడుతుంది కదా. ఇంకా యాక్చువల్లీ ఆన్సర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అయితే యాక్చువల్గా సోహెల్ ఫోన్ చేస్తే మీరు ఫోన్ కూడా ఎత్తట్లేదు అని ఎందుకు ఎత్తాలి? అంటే భయపడ్డా అన్న. ఎవరు భయపడ్డారు? మీరు ఏమన్నా భయపడతా? నేను దానికన్నా ముందు ఫోన్ చేశాడు, అప్పుడు మాట్లాడారు.
మాట్లాడి ఇలా రివ్యూ ఇచ్చావు అని ఏదో రేజ్ అవుతున్నాడు. నేను కామ్ చేసి ఆయననే నాకు సారీ చెప్పాడు, నీ గురించి ఏదో మాట్లాడి. నేను చూడలేదు అప్పుడు ఆ వీడియోస్. వన్స్ ఐ వాచ్ దోస్ వీడియోస్ నాకు అర్థమైంది ఐ షుడ్ నాట్ స్పేర్ సంబడి లైక్ హిమ్. ఇంత చెత్తగా మాట్లాడేవాడిని నేను మాట్లాడిన. అసలు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా సోహెల్ గారికి లైన్ కలుపుతాను అని చెప్పి యాంకర్ అడిగితే నా ముందు కలపకండి, బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ఇరిటేటెడ్. ఇలాంటి వాళ్ళ గురించి నా ప్రస్తావన కూడా తీసుకురాకండి అని చెప్పాను. మాట్లాడారు తర్వాత రిలీజ్ అయిన తర్వాత మాట్లాడారు. మరి మాట్లాడిన తర్వాత ఇంకెప్పుడు ఉంది గ్యాప్? మళ్ళీ నేను రెస్పాన్స్ ఇచ్చా కదా ఆయన ఇంటర్వ్యూస్కి రెస్పాండ్ అయ్యాను కదా. నాకు ఆ వీడియోస్ చూసి ఈ ధమ్కీలు వీటికి అఫెండ్ అయ్యి నేను పెట్టా. దానికి గురించి కాల్ చేయడానికి ఎందుకు లేపాలి నేను నీ ఫోను? నేను జీతగాడినా ఏంటి? వై షుడ్ ఐ టేక్ యువర్ కాల్? ఏంటి భయపడేది? ఇంత ఓపెన్ గా చెప్తున్నా కదా, ఏం భయపడతా? సరే, ఓకే. మీరు అన్ని ఇండస్ట్రీలో ఇంతకుముందు పనిచేశారు, రివ్యూలు అంటే మీకు క్లారిటీ ఉంది. బట్ అంటే రివ్యూలపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అలాగే మీరు పెయిడ్ రివ్యూలు ఏమైనా చేశారా లేకపోతే చేస్తారా? నేను ఎప్పుడు పెయిడ్ రివ్యూస్ చేయను. చెప్తాను, ఇఫ్ యూ వాంట్ మీ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్ ఐ విల్ ప్రమోట్, టేక్ మనీ. ఐ వోంట్ గివ్ మై ఒపీనియన్ టేకింగ్ మనీ అని చెప్పా. అంతే, రివ్యూస్ చెప్తాం. ఇప్పుడు మీరు సినిమా చూసి మీ ఫ్రెండ్స్కి చెప్తారు కదా, దట్ ఈస్ ఆల్సో రివ్యూ. నా ఛానల్లో నేను పెట్టుకున్నాను, నేను డోర్ కొట్టి లేవు దాని నా రివ్యూ చూడమని చెప్పానా? ఎవరైతే రివ్యూస్ చూస్తున్నారో నా ప్రతి రివ్యూకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది, ద కైండ్ ఆఫ్ నంబర్స్ ఇట్ గెట్స్. అంటే ఏంటి, ఎందుకు చూస్తున్నారు వాళ్ళు? వీడి ఒపీనియన్ ఇది, మనం చూద్దాం ఈయన ఏం చెప్పాడు అని చూద్దానికి వస్తారు. దే ఫీల్ ఐఎమ్ క్రెడిబుల్. బట్ కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా రివ్యూస్ ఎఫెక్ట్ అనేది సినిమా మీద ఉండదు అంటారా? యాక్చువల్గా ఉంటుందా ఉండదా? సినిమా నెంబర్స్ మీద, సినిమా బాగుంటే వస్తారు జనాలు. సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. కంటెంట్ బాగుంటే మీరు రివ్యూ కాదు ఏం పెట్టినా వచ్చి చూస్తారు అనేది మీకు యానిమల్తోనే ప్రూవ్ అయింది. ఎందుకంటే అందరూ ఇచ్చిన 2.75 రేటింగ్లకి అది కలెక్ట్ చేసిన 900 crores అనే నెంబర్కి సంబంధం లేదు. అది ఓకే. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం అది స్టార్ క్యాస్ట్ లేకపోతే దానికి భయంకరంగా పబ్లిసిటీ ఉన్న సినిమాలకు ఓకే. బట్ చిన్న సినిమాల విషయంలో రివ్యూలు కీ రోల్ ప్లే చేస్తాయా? చేయవు. ఎందుకంటే నేను పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాను, 12th ఫెయిల్ 100 crores కలెక్ట్ చేసిందా? బట్ అది తెలుగు సినిమా కాదు కదా. కాదు, మార్టిన్ లూథర్ కింగ్కి నేను 2.953 ఇచ్చాను, కలెక్ట్ చేసిందా? వైఆర్ ది సోహెల్ లాంటి యాక్టర్స్ వచ్చి ప్రమోట్ చేయట్లేదు ఆ సినిమాని? బతికిచ్చాను చిన్న సినిమాని. ఏడవడం కాదు, రోడ్ మీద బెగ్గింగ్ ఇలా చెప్పొచ్చు, నేను అడుగుతున్నారు ఇలా బెగ్గింగ్ స్టార్ అని చెప్పొచ్చు, కానీ చెప్పను. ఎందుకంటే యూ సపోర్ట్ దీస్ ఫిల్మ్స్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్. నేను ఒక్కడే రివ్యూ చేసా ఆ సినిమాని, బాగుంది చూడండి, వెళ్ళే కలెక్షన్స్ మారాయా. బట్ మరి మార్టిన్ లూథర్ కింగ్ లాంటి చిన్న సినిమాకి యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నారు సినిమా బాగుందని, నాకు నచ్చింది. మీకు నచ్చింది అదే. ఇప్పుడు రివ్యూ అనేది సింగిల్ ఒపీనియన్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మీకు నచ్చిందే దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ కూడా కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఒక సినిమా నచ్చింది, చిన్న సినిమా బాగుందని చూసిన వాళ్ళందరూ చెప్పారు. బట్ జనాలు చూడకపోవడానికి కారణం ఏంటి? అసలు జనాల ఇష్టం. అది కంక్లూజివ్గా మాట్లాడితే చిన్న సినిమాల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? జనాల ఇష్టం. పీపుల్ చూడాలనుకుంటే చూస్తారు, మూడ్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు. ఆ టైంకి జనాలు చూడాలనుకుంటే చూస్తారు. అయితే యాక్చువల్గా మొన్న ఇంకో విషయం కూడా సోహెల్ అనడం జరిగింది, 20 minutes చూసి ఎవరో రివ్యూ రాసేస్తున్నారు, సో ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాదు అనేది ఒకటి అన్నారు కదా. సో దాని మీద మీ దట్ ఈస్ వెరీ చైల్డిష్. 20 minutes ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని వేసుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను సినిమా చూసి ఫుల్ చూస్తా సినిమా. ఐ రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్. నేను కొనుక్కున్న మనీ కూడా రెస్పెక్ట్ చేసి చూస్తాను. ఇంటర్వెల్లో నేను రాసుకుంటా, ఫస్ట్ హాఫ్ ఏమైంది, నాకు ఏమనిపించిందో రాసుకుని, సెకండ్ హాఫ్ ఏమైనా థాట్స్ ఏమనిపించో రాసుకుని ఇంటికి వెళ్ళి నేను ఆలోచిస్తా, నాకు సినిమా ఎలా అనిపించింది, అప్పుడు రివ్యూ చేస్తా. సో ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ ఏంది నాకు అర్థం కాదు. ఏమన్నా స్కూల్ ఉందా? రివ్యూ స్కూల్, రివ్యూ టెక్నాలజీ ఆఫ్ ఇండియా లేకపోతే రివ్యూ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని ఏమైనా ఉందా? సో అలాంటి ప్రొఫెషనల్ ఉండదు. అలా ఉంటే సర్టిఫికేట్ కోర్స్ ఏమి ఉండదు. సినిమా ఫిల్మ్ మేకింగ్, అట్లీస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఉంది. నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్ అని ఏమన్నా ఇక్కడ ఉందా? నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని అడగాల? నేను అడిగాను కదా. ఐ రెస్పెక్ట్ యూ, నీకు టాలెంట్ ఉందని చెప్పాను నేను, నా ఒపీనియన్ అది. వేరే వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు నీకు టాలెంట్ ఉందని, కానీ నేను అలా డిస్రెస్పెక్ట్ చేయను. నీ ముఖం ఏంటి, నీ డాన్స్ స్టెప్స్ ఏంటి, బొక్కలో యాక్టింగ్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ యూ. ఎవరి ఫేట్ ఆడియన్స్ విల్ డిసైడ్. సో దేర్ ఈస్ సంథింగ్, ఏదో వెబ్సైట్ పేరు తీసుకొచ్చి వాళ్ళే అంత ఇచ్చారు నువ్వు ఇంత ఎవరే వాళ్ళు, నాకు ఎందుకు వాళ్ళతో సంబంధం? నా రివ్యూ నా ఇష్టం. వాళ్ళు ఏదో వేరే సినిమాకి ఏదో బ్యాడ్ రివ్యూ ఇస్తారు, కానీ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. అంటే హౌ ఈజ్ ఇట్ యాడ్ స్టిక్ అంటున్నా.
కొలమానం ఏంటి? యాడ్స్టిక్ అంటే కొలమానం. ఇలా డిసైడ్ చేస్తావు అంటే నీకు 1.5 ఇచ్చాను అంటున్నావు అంటే చెత్త సినిమానే కదా, వాళ్ళు యూజువల్ 2.5 ఇస్తారు. సో అదే ఇంత డెప్త్గా మాట్లాడితే ఇంకా చండాలంగా వస్తుంది బయటికి. యా ఓకే. అయితే మరి రేపొద్దున్న ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, రేపు సినిమా తీయాల్సి ఉంది, మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమా తీస్తారు. యా రేట్ మై ఫిల్మ్. అదే మీరు చేస్తారు, చేసినప్పుడు సోహెల్తో సినిమా చేసే అవకాశం కానీ లేకపోతే సోహెల్ చేసే అవకాశం లేదు. ఫిట్స్ మై స్క్రిప్ట్ చేద్దాం, కానీ ఆయనతోనే ఎందుకు చేయాలి? చెప్తున్నా వస్తే అవకాశం నాకు ఆయనతో 1,00,000 మంది యాక్టర్స్ ఉన్నారు, ఆయనతో ఎందుకు చేయాలి నేను? అవకాశం వస్తే చేస్తాను చేయను అంటే ఎందుకంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి నాకు. సోహెల్తో అయితే నేను హీరోగా చేస్తాను కానీ ఆయన పెట్టి చేయను. నా సినిమా ఫ్లాప్ అని ఎవరు చూడకపోయి ఓకే ఐ విల్ బర్న్ మై మనీ. మన అరుణాచలం సినిమాలో ఎవరినో పెట్టి హీరో పెట్టి తీస్తే అలా తీసుకుంటా, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని. నేను ఏడవను కూడా అప్పుడు. ఓకే చూడండి అన్నా అని చెప్పి కూడా అన్ను. అంతేగాని సోహెల్ మాత్రం సరే. ఈ టమాటాస్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే రోటన్ టమాటాస్? లేదు, చాలా మంది బ్రెయిన్లెస్ ఫెలోస్ ఆర్గ్యుమెంట్ అది. సో టమాటోస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐ డిడ్ అ స్పూఫ్ ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్, దాంట్లో వాట్ ఈస్ అప్ టమాటో, వాట్ ఈస్ అప్ అమిగోస్ అంటాడు, నేను వాట్ ఈస్ డౌన్ టమాటోస్ అన్నా. చాలా మందికి నచ్చింది అది కామెంట్స్ లో. సో అక్కడ నుంచి తీసుకొని స్టార్స్ బదులు ఐ షుడ్ బి యూనిక్ కదా. ఇఫ్ ఇప్పుడు థియేటర్స్కి వెళ్తే అన్న ఈ సినిమాకి ఎన్ని టమాటోస్ ఇస్తున్నావు అని అడుగుతారు. సో నాకు ఒక ఐడెంటిటీ కావాలి కదా. సో ఐ పుట్ టమాటోస్ ర్యాండమ్లీ, అది కూడా క్లిక్ అయింది. సో బ్రెయిన్లెస్ ఫెలోస్, లో ఐక్యూ పీపుల్, ప్రపంచం తెలియని వాళ్ళు వాళ్ళ నూతిలో కప్పలు కాబట్టి అది రోటన్ టమాటోస్ అనుకుంటా, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, మొత్తానికి యూనిక్నెస్ కోసం పెట్టుకున్న పేరు టమాటోస్. అయితే కమింగ్ టు యూ, అంటే అది పక్కన పెడదాము, ఆ టాపిక్ కొంచెం మీ దగ్గరికి వస్తాము. అసలు అంటే పూల చొక్కాని స్టార్ట్ చేశారు అంటే అంటే బేసిక్గా మీరు ఎప్పుడో ఛానల్ ఉన్నప్పటికీ బట్ క్లియర్గా చూస్తే 3 months. 1 year నుంచి. 1 year నుంచి మీరు యాక్టివ్గా ఉన్నది 3 months నుంచే అయితే 1 year నేను చూసేది. 1 yearలో 4-5 వీడియోస్ ఉన్నాయి, 7 months బ్యాక్ ఒక 2 వీడియోస్ ఉన్నాయి, మిగతా వీడియోస్ అన్ని 3 months నుంచి. అంటే అది లెంథియర్ కాంటెంట్. ఓకే, నాది మానిటైజ్ అవ్వలేదు, సో అందుకే నేను షార్ట్స్ చేశాను. మీరు షార్ట్స్ చూస్తే 1 year బ్యాక్ ఉంటాయి. షార్ట్స్ మొత్తం టోటల్గా 1 year నుంచి చేస్తున్నారు. సో మరి అసలు ఈ పూల చొక్క అనే పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు సజెస్ట్ చేశారు, ఎవరి ఐడియా ఇది? అంటే నేను 6 years నుంచి నేను మీమ్స్ చేస్తున్నా, 2018 December నుంచి. అప్పుడు మీమ్స్ అంటే ఫన్నీగా ఉండాలి కదా, పేజ్ పేరు కూడా. యూ కాంట్ మిస్లీడ్ ద ఆడియన్స్. మనం ఒక సినిమా టైటిల్ పెట్టినప్పుడు ఎంత ఆలోచిస్తాం. నువ్వు ఒక యాక్షన్ సినిమా తీసి దాని కామెడీ టైటిల్ పెడితే మిస్లీడ్ అవుతారు. సో ఐ థాట్ ఓకే రిలవెన్స్ ఉండాలని చెప్పి నేను ఐఎమ్ అ వెరీ ఇన్ఫార్మల్ పర్సన్. ఓకే, నా జుట్టు అదంతా చూస్తే తెలుస్తుంది మీకు. ఐఎమ్ నాట్ అ వెరీ ప్రొఫెషనల్ గాయ్, నేను ఇలా ఉండాలి అనే ఫీలింగ్లో ఉండదు. సో ఫ్లోరల్ షర్ట్ కూడా ఇష్టం నాకు. ఓకే, పూల చొక్క అనేది మీకు ఇష్టం? ఇష్టం. ఓకే, అదే వెరీ సెలబ్రేషన్ మోడ్లో ఉండే టైప్లో నేను. అది అలా ఉన్నప్పుడు పూల చొక్కా పెడదాం. అండ్ సునీల్ గారి డైలాగ్ కూడా ఫేమస్ కదా, మూసుకొని కూర్చోరా పూల చొక్కా, ఈజీగా నాంత జనాల్లో షార్ట్గా ఉంది అని పెట్టాం. ఓకే, అయితే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చాలా మంది ఏంటంటే రకరకాలు చెప్తుంటారు, మీ ఫాదర్ ఒక బాగా ఉన్నవాళ్ళని, ఇలా రకరకాలు ఏమంటే వస్తూ ఉంటాయి. అదే ఎవరో రాస్తూ ఉంటారు, ఇలాగే పూల చొక్కాని కొడితే రకరకాల ఇన్ఫర్మేషన్, ఎవరికి నచ్చిన ఇన్ఫర్మేషన్ అటు రాసుకుంటాడు. ఈ రోజుల్లో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్సన్ చెప్తే తప్ప నుంచి తెలియదు కదా. అసలు వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అసలు ఏంటి? మై ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ 2012. ఓకే, he died of prostate cancer. So he was a central government employee. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు. ఓకే, సో ఈజ్ నాట్ అ రిచ్ మ్యాన్. మై మదర్ ఈజ్ అ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఇంకా పనిచేస్తున్నారు. సో వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. కానీ వాళ్ళ స్తోమతకి ఎవ్రీ పేరెంట్ వాళ్ళకి ఎంత ఉందో అది చూసుకోకుండా వాళ్ళు చదివిస్తూ ఉంటారు. అలానే నేను కూడా చాలా చదువుకున్నాను. ఐఐటి మద్రాస్కి వెళ్ళాను, కెమికల్ ఇంజనీరింగ్ చదివాను, అంటే కంప్లీట్ చేయలేదు. బట్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ డిడ్ మై BA ఫ్రమ్ ఉస్మాన్ అఫిలియేటెడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఐఐటి నుంచి ఎందుకు వచ్చారు మరి? అంటే నేను అక్కడ కూడా ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ నాకు. కెమికల్ ఇంజనీర్ అన్నారు కదా. ఐఐటికి వెళ్ళాను. నేను అంటుంది వెళ్ళిన తర్వాత మన కంట్రోల్, మన ఆ ఏజ్లో ఏం కంట్రోల్ ఉంటుంది. సో నేను వెళ్ళి నాకు నచ్చలేదు ఇన్ సెన్స్ నాకు ఏంటిది నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. ఐ డిడ్ ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్స్కి వెళ్ళేవాడిని. అరే ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా అని షార్ట్ ఫిల్మ్ చేశాను అక్కడ, అది వైరల్ అయింది. సో దాని తర్వాత నేను బట్ ఐ వాంటెడ్ టు స్టడీ. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అదంతా స్టోరీ చెప్పేసాను. ఐ వాంటెడ్ టు స్టడీ అని నేను BA చదివాను, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. వెన్ ఐ వాస్ 29.
29. 29 కాలేజ్కి వెళ్ళేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ వాళ్ళకి 17 years 18 years ఏజ్. వాళ్ళు నన్ను అనేవాళ్ళు, వాళ్ళకి తెలియదు నా ఏజ్. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఏదో పూర్వజన్మలో ఇదే చదివాను అనే ఫీలింగ్ ఓకే అంత న్యాచురల్ గా వచ్చింది నాకు. అది ఐ వాజ్ ద టాపర్. దాని తర్వాత ఎంఏ చదివాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సిపి గెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఓకే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అని. పీజీ ఎగ్జామ్ రాయాలంటే ఐ వాజ్ 22nd ర్యాంక్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అంత ఇష్టం నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవరైతే ఈ కామెంట్స్ చేస్తున్నారో నీకేం తెలుసు అని, చాలా నాలెడ్జ్ ఉంది అందుకే మాట్లాడుతున్నా. నాకు భజన చేసుకోవాలని లేదు నా గురించి, బట్ మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎస్ ఎస్ అయితే యాక్చువల్గా మీరు అన్నారు అంటే ఐఐటీలో నుంచి వచ్చేసాను మళ్ళీ తర్వాత అని. బట్ ఇప్పుడు మీ అంటే సింగిల్ మదర్ ఉండి అన్నప్పుడు కొంచెం కష్టాలు పడుతూ చదివిస్తున్నారు, ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఏంటంటే మనకు బేసిక్గా రెస్పాన్సిబిలిటీకి మనం లొంగిపోతాం కదా. మనం ప్యాషన్ అనేది తర్వాత చూసుకుందాం, ముందు ఒక జాబ్ చేద్దాం, లేదంటే వాళ్ళని సుఖంగా చూసుకుందాం, ఇలాంటి థాట్స్ వస్తాయి కదా. బట్ మీకు ఏమనిపించలేదు? నాకేం థాట్స్ లేదు, ఎందుకంటే మై సిస్టర్ ఇస్ అ డాక్టర్, ఆమె సెటిల్, మై మదర్ ఇస్ వర్కింగ్. నా ఎక్స్పెన్స్ కూడా 10,000-5,000 ఉంటే సరిపోద్ది. నేను ఇంకా దేని గురించి రెస్పాన్సిబుల్గా ఉండాలి? బట్ ఇంట్లో వాళ్ళు అనిపిస్తుంది కదా మనవాడు ఇప్పుడు ఎంత వాళ్ళు ఎంత. నేను 21 years అప్పుడే జాబ్ చేస్తున్నాను కదా సినిమా ఇండస్ట్రీలో. ఇంకేంటి సినిమా ఇండస్ట్రీలో జాబ్ చేస్తే ఎంత వచ్చేది అప్పుడు మీకు? చెప్తున్నా, ఈ పేరెంట్స్ ఎప్పుడు భయపడతారంటే వీడు బేవర్స్గా తిరిగితే భయపడతారు. బట్ సినిమా ఇండస్ట్రీ అన్నా కూడా అది ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు, ఫిక్స్డ్ జాబ్ కాదు కాబట్టి భయపడతారు. చాలా మంది వద్దు అంటారు కదా, అది నేను చెప్పేది. భయపడతారు కానీ ఏంటంటే మనం కాన్ఫిడెన్స్ ఇస్తే దే ఆర్ ఓకే. ఓకే, మరి సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దగ్గర చేశారు, ఏమేం చేశారు మొత్తం టోటల్గా? అంటే మీ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్? 6 years అప్రాక్సిమేట్లీ. 6 years ఐఎమ్ స్టిల్ వర్కింగ్. నా ఫ్రెండ్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళందరికీ డిజిటల్లీ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటా. స్క్రిప్ట్ డిస్కషన్స్ ఉంటే పిలిస్తే వెళ్తాను. ఓకే, yeah I am still in film. See, once you're a filmmaker you're always a filmmaker. Always. ఎందుకంటే ఆ జీల్ అనేది చచ్చిపోతుంది, తర్వాత ఆ క్రియేటివ్ చిప్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి అలైవ్, ఇట్స్ అలైవ్. అంటే మీరు అన్నట్టు డిస్కషన్ లో వాటిలో పార్టిసిపేట్. ఇదే సిల్లీ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది, నువ్వు సినిమాలు చేసుకోకుండా నా ఇష్టం అయ్యా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా నేను. తర్వాత కొబ్బరికాయలు అమ్ముతాను, పాండాబా పెట్టుకుంటే నా ఇష్టం, నీకెందుకు? మా పేరెంట్స్కే. మీరు ఈ చెప్పిన ఈ నార్మల్గా చెప్పిన వాటికి కూడా నెక్స్ట్ పూల చొక్కా నెక్స్ట్ చేయబోయే బిజినెస్ అదే అంటారు. ఇట్స్ ఓకే, రైట్ మీ ఇష్టం అది. కానీ నేను చెప్తున్నా ఇదే చేయాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? నేను సినిమా చేయాలి ఫ్యూచర్లో. 6 years లో ఫిలిం ఇండస్ట్రీలో మీరు ఏ సినిమాలో పనిచేస్తారు, ఎలా పనిచేస్తారు, ఏ హోదాలో? ఏడి అసోసియేట్ డైరెక్టర్ లా పనిచేశాను ఉయ్యాల జంపాల. స్టార్టింగ్ అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ కింద చేయలేదు ఫస్ట్ మూవీకే. బికాస్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ డిడ్. అంటే విచ్ కైండ్ ఆఫ్ వర్క్? అంటే A to Z నేనే. టీమ్ సైజ్ చిన్నగా ఉంటుంది, చిన్న సినిమాల్లో టీమ్ సైజ్ చిన్నగా ఉంటుంది. బట్ కాకపోతే ఏడీస్ అనేది ఉంటారు కదా, మీరు డైరెక్ట్. ఇప్పుడు అది మారిపోయింది. ఓకే, ఇది ఒకప్పుడు ఈ హైరార్కీ అనేది ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లంటే నువ్వు ఫస్ట్ అప్రెంటిస్, తర్వాత అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్, వాటెవర్ డైరెక్టర్, తర్వాత నువ్వు సినిమా డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు లేదు, రూల్స్ హావ్ చేంజ్డ్. ఎస్ ఒక సినిమా మీద ఏదన్నా మీరు అనుకున్నట్టు ఒక షార్ట్ ఫిల్మ్ లో ప్రెజెంట్ చేసిన నెక్స్ట్ డైరెక్టర్ కింద ఛాన్స్ ఇస్తున్నారు. బట్ ఆ టైంకి అయితే ఉంది కదా హైరార్కీ, ఆ టైం కూడా లేదు. ఆ టైంకి మారింది. అండ్ మై ప్రొడ్యూసర్ ఇస్ వెరీ కార్పొరేట్ స్టైల్. ఆయన ఐఎమ్ గ్రాడ్యుయేట్, సో ఐఎమ్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు కార్పొరేట్ స్టైల్ ఉంటుంది. ఆయన చూడరు ఫస్ట్ అప్రెంటిస్ లా జాయిన్ చేద్దాం, అలా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు. ఓకే, డైరెక్ట్ రాజ్ తరుణ్ కూడా మీతో పాటేనా? రాజ్ తరుణ్ అందరూ ఒకేసారి జాయిన్ అయ్యారు. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యా. అప్పటికే రాజ్ తరుణ్ హీరో అయిపోయాడా? ఫిక్స్ అయ్యాడు రాజ్ తరుణ్. నేను జాయిన్ అయిన తర్వాత 1 year తర్వాత 7-8 months తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, విచ్ కైండ్ ఆఫ్ వర్క్ దట్ యు హావ్ డన్? I was taking care of the props initially. I was taking care of the production also. మరి స్క్రిప్ట్ సైడ్ ఏమి? అప్పుడు నేను స్క్రిప్ట్ సైడ్ ఏం లేకుండే, స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ ఉంది కదా. మీరు జాయిన్ అయ్యేసరికి స్క్రిప్ట్ రెడీ ఉంది. ఓకే, ఆఫ్టర్ దట్ అంటే దాని తర్వాత నేను లైన్ ప్రొడ్యూసర్ లాగా అదే సినిమాకి, అంటే మల్టిపుల్ థింగ్స్ చేసే ఆ సినిమాకి. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎన్ని సినిమాలకి ఏ క్రాఫ్ట్ లో మీకు ఇది ఉందో తెలుసుకున్నాను. అన్ని క్రాఫ్ట్స్ ఉంది, బికాస్ A to Z నేనే చేయాల్సి వచ్చింది విత్ 2 other. మీరు చూడండి క్రెడిట్స్ ఉయ్యాల జంపాలకి నా అసోసియేట్ డైరెక్టర్ అని ఉంటుంది. చెప్తున్నా మీకు క్లియర్గా ఏంటంటే మన ఐ యూస్ టు కోఆర్డినేట్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో ఇప్పుడు ఉయ్యాల జంపాలలో మ్యూజిక్ తో ఎవరైతే Sunny.M.R ఉన్నారో ఆయన స్వామిరారా మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బాంబేలో ఉంటే ఆయనకి రీల్స్ పంపించడం, మీకు తెలుసు కదా ఫిల్మ్ మేకింగ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి రీల్స్ అని ఉంటాయి, జంబో రీల్స్ అని ఉంటాయి. వాటి సింక్ లో
డబ్బింగ్ టైంలో నేను డబ్బింగ్ చెప్పించడం, సౌండ్ ఎఫెక్ట్స్లో యతిరాజ్ గారు సౌండ్ ఎఫెక్ట్స్ చేశారు, ఆయనతో ఉండడం, నాకు డిఐ అన్నపూర్ణ జరిగినప్పుడు ఆ డిఐ ఉండడం, విఎఫ్ఎక్స్ జరిగినప్పుడు విఎఫ్ఎక్స్. సో ఐ హ్యావ్ టచ్డ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో బట్ అప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పింది చూస్తే 24 గంటలు మన చేతి నిండా వర్క్ ఉంటుంది కానీ బట్ డబ్బులు అయితే అంత వచ్చేవి కాదు కదా. మరి మీరు నేను ఎప్పుడు లైఫ్లో డబ్బుల గురించి ఇప్పుడు మనీ మస్తుంది నా దగ్గర. నేను మెడికల్ స్టోర్లో వర్క్ చేసినప్పుడు మనీ ఉండేది, పిచ్చి పిచ్చిగా మనీ ఉండేది, బట్ ఐ నెవర్ వరీడ్ అబౌట్ మనీ. నేను 10,000 5,000తో కూడా ఉండగలుగుతారు. బట్ నేను మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకపోతే నా ఐడియాలజీ చెప్పడానికి యూట్యూబ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ మనీ. నేను నా థాట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పుకోవడానికి ఇట్స్ లైక్ అ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ అంతే అంతే అంతే. సో ఇప్పుడు మరి యూట్యూబ్ మీద వచ్చే మనీ ఏం చేస్తారు టోటల్గా? ఐ సేవ్ ఇట్ ఇఫ్ నాకు అవసరం ఉన్నప్పుడు స్పెండ్ చేస్తా, పెట్రోల్ కానీ ఫుడ్ కానీ. ఇంట్లో అడగకుండా మొత్తం టోటల్ ఎక్స్పెన్సెస్ మా ఇంట్లో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తా. ఓకే. అయితే మరి ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి సినిమాలు వదిలేసి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే 6 సంవత్సరాలు చేసిన తర్వాత బేసిక్గా ఎవరైనా కూడా సినిమా అసోసియేట్ కింద చేసిన తర్వాత ఏంటంటే డైరెక్టర్ గానే నెక్స్ట్ స్టెప్ అనేది ట్రై చేస్తారు కదా. ఎందుకు ఇస్ దేర్ రూల్ ఏం లేదు చెప్తున్నా. ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటికి ఎప్పుడు రాము, ఇక్కడ బయటికి రాలేదు. మంచిగా ఫిల్మ్ మేకర్ ఆల్వేస్ ఫిల్మ్ మేకర్ అందుకే అంటున్నా. నాకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తానండి, నా ఇంట్రెస్ట్ నా ఇష్టం. కరెక్ట్. నేను అనేది మీరు ఎందుకు ఇలా వచ్చేసారు, ఇదేం రూల్ అని అంటలా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ మూమెంట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తా అంతే. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ లేదు, వేరేది చేస్తా నేను. ఓకే. ఐ విల్ వర్క్ ఇన్ ఎన్టీవీ. ఓకే. Random thoughts, huh? Random, yeah. Very impulsive. Okay. Without worrying about what will happen next. Okay. I want to lead my life like that. Okay. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు రివ్యూస్ చేస్తున్నారు. ఇవేంటంటే కొంతమందికి ఎవరికన్నా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకో లేకపోతే ప్రొడ్యూసర్లకో డైరెక్టర్లకో గుచ్చుకోవచ్చు, మైండ్ బి. వాళ్ళ హట్ అవ్వచ్చు, వాళ్ళు తీసిన సినిమా బాగోపోయినా మీరు ఇచ్చే టమాటాలు పుచ్చుకు టమాటాలు కాబట్టి వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఉంది కదా. రేపు పొద్దున్న మీరు ఎవరన్నా అదే డైరెక్టర్ దగ్గరకో లేదా అదే హీరో దగ్గరకో లేదా అదే ప్రొడ్యూసర్ దగ్గరకో స్టోరీ చెప్పడానికి వెళ్తే ఒకవేళ అది మీకు హడ్డిల్స్ అయ్యే అవకాశం ఏమి లేదా? నేను వెళ్ళను వాళ్ళ దగ్గరికి, నేను ఎందుకు వెళ్తా? తెలియదు కదా మనకి ఎవరు హట్ అయ్యారని మనకు అదే. నేను వెళ్ళను ఫస్ట్ ప్లేస్లో. ఐ విల్ ప్రొడ్యూస్ మై ఓన్ మూవీ. అండ్ ఫండమెంటలీ ఐఎమ్ నాట్ ద ఫస్ట్ రివ్యూవర్ కదా. చాలా మంది రివ్యూవర్స్ ఫిల్మ్స్ చేశారు, వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? బట్ రివ్యూవర్స్ ఫిల్మ్స్ చేశారు, మీరు రీసెర్చ్ చేయండి ప్రాపర్గా, మీకు తెలుస్తుంది. చాలా మంది ఫిదా అని ఒక సినిమా ఉంటుంది హిందీలో. అవును, ఫిదా. రితిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ ఉంటారు. ఆయన పేరు తెలియదు నాకు, సమ్ ఖాలిద్ సంథింగ్. హీ వాజ్ అ రివ్యూవర్, హీ మేడ్ అ ఫిల్మ్. ఆయన వేరే ప్రొడ్యూసర్ చేయలేదా? రివ్యూవర్స్తో ఫిల్మ్స్ చేయడం వేరు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీది వేస్తే బాణం గుచ్చుకున్నట్టు ఉంటుంది బేసిక్గా. ఆయన కూడా అలానే క్రిటిసైజ్ చేసేవాడు, ఆయనకు నచ్చపోతే చెప్పేవాడు. చాలా మంది రివ్యూవర్స్ ఫిల్మ్స్ చేశారు, వాళ్ళకి ప్రొడ్యూసర్స్ లేరా? అంతా బుల్షిట్ ఇది. సో అయితే మీరు ఇంతకుముందు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా 100 కోట్ల సినిమా అని చెప్పి. మరి 100 కోట్ల సినిమా తీయాలంటే దానికి ముందే ఏమైనా ప్రూవ్ చేసుకోవాలా లేదా డైరెక్ట్ 100 కోట్ల సినిమాకే ట్రై చేస్తారా మీరు? బ్రాడ్లీ 100 కోట్ల సినిమాకి ట్రై చేస్తా. ఎందుకు? వై షుడ్ ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్? బట్ కాకపోతే మరి చేస్తారు, ప్రొడ్యూసర్ ఉంటే చేస్తారు. ఇప్పుడు నేను సినిమా చేయకపోతే జనాల లైఫ్ ఆగిపోదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీడిపి ఆగిపోద్దా ఏంది? నా సినిమా గురించి ఎందుకు వెయిటింగ్? మీ గురించి చెప్పట్లేదు, జీడిపి ఆగిపోద్దా? అదే ఆగిపోదు, లేకపోతే దీనికి సంబంధం చెప్తున్నా. అంటే అంత ఇల్లాజికల్ గా ఉంది. అంటే మీరు అన్నారు కదా మీ థాట్ ప్రాసెస్. నో, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్. అది అవ్వకపోయినా నేనేం పెద్ద రిగ్రెట్ అవ్వను అంటున్నా. ఐఎమ్ వెరీ డిటాచ్డ్ మోడ్ లో ఉంటా. చేస్తే చేస్తారు, లేదు ఏముంది. అంతేగాని గోల్ అలాంటిది ఏం లేదు దాని ఆ విషయంలో. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ డూ అ ఫిల్మ్ వెన్ ఇట్ ఎక్సైట్స్ మీ. అరే నాకు నిద్ర రావట్లేదు, ఇది చేయకపోతే అంటే అప్పుడు చేస్తా. అలాంటి థాట్స్ ఏమైనా ఇప్పటి వరకు? ఇప్పుడు అలాంటి థాట్స్ వస్తే చేస్తా. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు చెడగొట్టాలని లేదు నా స్క్రిప్ట్. కాదు, ఇప్పటి వరకు ఏమన్నా థాట్స్ అలాంటి థాట్స్ ఏమైనా వచ్చాయి కానీ అంటుంది చెడగొట్టాలని లేదు ఆ స్క్రిప్ట్ ని. నా ఒక స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ కి 100 కోట్లని మీరు తెలిసింది కదా. అది చెడిపోద్దేమో నేను డైరెక్ట్ చేస్తే అని చెప్పి నాకు ద డే ఐ ఫీల్ ఇది చెడిపోదు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు చేస్తా. అందుకే కదా నేను అంత క్రిటికల్గా ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ మీ గురువు గారు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో ఇప్పుడు ఇది చూసో లేకపోతే ఏదన్నా అంటే అంత గొప్ప స్క్రిప్ట్ ఏముంది మనోడి దగ్గర ఒకవేళ ఉంటే? ఆయనకే నచ్చింది చెప్పారు ఆల్రెడీ. ఓకే, మరి ఉంటే ఆయన ఏమైనా అడిగితే ఇచ్చేస్తారు. ఆయన సినిమాలు చేయట్లేదు ఇప్పుడు. చేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్ విత్ హిమ్ బికాస్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఫ్యామిలీ అనుకునే వాళ్ళతో చేయను నేను.
ఒకవేళ అడిగితే ఇస్తారా, స్క్రిప్ట్ ఇచ్చేస్తారా? స్క్రిప్ట్ ఇచ్చేస్తా. ఎనీబడి హూ వాంట్స్ టు డైరెక్ట్ ఇట్, ఈ వీడియో చూస్తే వాళ్ళకి నేను చెప్తా లైన్, ఇఫ్ యూ లైక్ ఇట్ బిల్డ్ ఇట్. ఓకే, మీ దృష్టిలో ఆ 100 కోట్ల స్క్రిప్ట్కి హీరో ఎవరు మీ దృష్టిలో? టైగర్ ష్రాఫ్. హిందీలో టైగర్ ష్రాఫ్. తెలుగులో ఎవరు లేరు. తెలుగులో ఎవరు లేరు. తెలుగు ఐ వాంట్ టు మేక్ ఇట్ ఫర్ 10 years. ఓకే, 10 years చేయాలి ఆ సినిమా. 10 years రన్ షూటింగ్ ప్రాసెస్. ఎందుకు టైగర్ ష్రాఫ్ కూడా ఎందుకు అనుకున్నా అంటే ఆయన సెట్ అవుతాడు ఆ యాక్షన్ అదంతా. బట్ ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ థింక్ నాకు ఒక 16-year-old కావాలి. 26 years దాకా ఒకటే క్యాండిడేట్. 16 years నుంచి 26 దాకా యూజువలీ ఏంటో చైల్డ్ ఆర్టిస్ట్ వెయిట్ చేస్తారు కదా 16 years అంటే, అలా సేమ్ క్యాండిడేట్ 10 years చేయాలి. బట్ 10 years ఈ రోజుల్లో అది పాసిబుల్ కాదు కాబట్టి ఐఎమ్ వెయిటింగ్. కానీ బట్ హాలీవుడ్లో చేశారు, హాలీవుడ్లో చేశారు, ఆస్కర్ వచ్చింది దానికి. ఓకే ఓకే, అయితే మైట్ బి అక్కడి నుంచి ఏమైనా కాల్ వచ్చినా కూడా రావచ్చు. నాకు కాల్ రావచ్చేమో, కానీ ఎవరు చూస్తారు చెప్పలేం కదా, ఎప్పుడు ఎవరి కొర మీకు రుద్దో. ఏమీ చెప్పలేం కదా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్దో మనకు తెలియనప్పుడు కాల్ చేస్తే మంచిదే, చేద్దాం. మొత్తం టైగర్ ష్రాఫ్ అయితే మీ సెట్ అవుతాడు. కానీ అదే చెప్తున్నా, టైగర్ ష్రాఫ్ పెద్దోడు అయిపోయాడు కదా, కొంచెం 16 years అయి ఉంటే. సో ఆ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక దానికి అది ఫ్రెజైల్ గా ఉండాలి. ఫ్రెజైల్ అంటే బక్కగా ఇరిగిపోయేలా ఉండాలి. ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన 10 years ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఓకే ఓకే, అయితే ఇప్పుడు కుమారి ఆంటీ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది కదా మీరు. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వీళ్ళందరూ కలిసి వెళ్ళి అనవసరంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఫేమ్ ఇస్ వెరీ డేంజరస్ అని అనిపించింది. వాళ్ళ ఇంకో వీడియో కూడా వచ్చింది ఏంటంటే, రాకండి మా దగ్గర, ఎందుకు ఫేమస్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి ఇంకో ఆంటీ కూడా వచ్చారు. అవునవును, నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె ఏదో ఎక్స్ట్రాడనరీ ఇప్పుడు రివ్యూ కూడా మనం చూసి ఎక్స్ట్రాడనరీ ఉంది మూవీ అని చెప్తాం కదా, వెళ్ళిన తర్వాత కొంతమంది చూసి అంత ఎక్స్ట్రాడనరీగా ఏముంది అంటారు. దిల్ రాజు గారు కూడా ఇది చెప్పారు. మనము బ్యాడ్గా చెప్పినప్పుడు ఒక మూవీ గురించి, అంటే నాకు నచ్చలేదని చెప్పినప్పుడు ఎవరైతే నెక్స్ట్ వెళ్తారో చూడడానికి, అరే బాగానే ఉంది కదా, ఎందుకంటే లో ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు అని దిల్ రాజు గారు చెప్పారు. అవును, సో అది ఉంటుంది. సో ఫేమ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, ఎస్పెషలీ ఫుడ్ అదంతా. వాళ్ళ స్టాల్స్ అన్ని తీసేయాల్సి వస్తుంది. నేను రీసెంట్లీ ఒక ఆంటీ, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటారు, ఆమె దోశలు అవన్నీ చేస్తారు, కొబ్బరికాయలు అమ్ముతారు, వెరీ ఇండిపెండెంట్ లేడీ. అమ్మ నేను మీకు వీడియో చేస్తా అని చెప్పా. ఆమె వద్దునైనా కుమారి ఆంటీని చూసాను, ఆమె చూసిందో లేదో కానీ ప్లీజ్ డోంట్ డూ ఎ వీడియో. అది చేస్తుంటే కుమారి ఆంటీ అంత ఫేమ్ అయ్యేది, ఆమెకి ఫేమస్ అయ్యేది ఆమె. బట్ వద్దని చెప్పింది. నేను అనుకున్నా అనవసరంగా మిస్ అయిపోతుంది, కానీ ఒక రకంగా చూస్తే మంచిగా అయింది వీడియో చేయకపోవడం. ఇది దీనికి ముందు అది మీరు చేస్తానని చెప్పింది. అంటే కుమారి ఆంటీ ఇన్సిడెంట్ కొంచెం వైరల్ అవుతుంది. నాకు ఎవరైనా మనసు నుంచి చేద్దాము, ఫ్రీగా చేద్దాం అని అనిపించినప్పుడు వైరల్ అవుతారు వాళ్ళు. బట్ ఐ థాట్ మళ్ళీ ఆమెకి ఇబ్బంది ఎందుకు, మన వల్ల పాపులారిటీ. ఓకే, ఆమె ఉన్న చిన్న దాంట్లో వాట్ ఎవర్ మనీ షీఈస్ గెటింగ్, మంచిదే కదా వస్తే అనుకున్నారు. అయితే యాక్చువల్గా మీరు చూస్తే ఏంటంటే నాట్ ఓన్లీ కుమారి అంటే నాట్ ఓన్లీ రివ్యూస్, ఆల్మోస్ట్ అన్ని ఇంటెలెక్చువల్ టాపిక్స్ కూడా కవర్ చేస్తారు. నాకు ఇంతకుముందు అర్థం కాలేదు బేసిక్గా, ఏంటి నా ఏ విషయం పైన నేను మాట్లాడేస్తున్నా. కొంతమంది ఉంటారు మనకి యూట్యూబ్లో డాక్టర్ అంటారు, ప్రతి విషయంలో మాట్లాడేస్తుంటారు, అది అర్థం కాదు నాకు లాజిక్. బట్ మీది కూడా చూసిన తర్వాత ఏంటి ప్రతి విషయం మీద మాట్లాడుతున్నాడు, ఇంత నాలెడ్జ్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు తెలిసింది యాక్చువల్గా. కానీ మీకు ఏమనిపించింది అంటే సెన్స్లెస్ అనిపించింది? సెన్స్లెస్ కాదు కదా నేను అడుగుతున్నా. ఐ మీన్ అంటే అది టాపిక్ వినకుండా జస్ట్ తమ్ముని చూస్తే సెన్స్లెస్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే బీయింగ్ ఏ, మనకి ఎక్కువ రివ్యూస్ కనపడుతున్నాయి కాబట్టి బీయింగ్ ఏ రివ్యూవర్ ఆర్ బీయింగ్ ఏ ఫిలిం ఇన్ టు ద ఫిలిమ్స్, హౌ హీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ అనేది అనిపిస్తుంది. ఇతనికి ఏం తెలుసు నీ చెప్పేస్తున్నాడు, రష్యా ఉక్రెయిన్ వార్ గురించి లేకపోతే ఇంకో దాని గురించి నేను అనిపించడం సహజం. దాని గురించి అడుగుతున్నాను నేను. అది అనిపిస్తుంది, బట్ జనాలకు తెలియదు కదా దట్ ఐ హావ్ స్టడీడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టచెస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ బై డెఫినేషన్ సిస్టమాటిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా. వుడ్రో విల్సన్ చెప్పాడు ఇది. సో ఏంటంటే మీ పరిధిలో అన్నీ ఉంటాయి. చాలామంది ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు మాక్సిమం పీపుల్ ఐ థింక్ ఈ స్టార్ట్ రాంగ్ ఉండొచ్చు, బట్ ఒకప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళే. సో అలా అన్నిటి గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఇఫ్ యూ స్టడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్స్, అన్నిటి గురించి. బట్ ఎలా డిసైడ్ చేసుకుంటారు అంటే ఈ వీడియో చేద్దాం అని? అంటే రోజు చాలా జరుగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు అంటే ఒకదానికి వీడియోకి సంబంధం కూడా ఉండవు. ఒకటి కుమారి అంటే ఉంటుంది, ఒకటి రివ్యూ పూనం పాండే ఉంటుంది, అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? నాకు తెలిసిపోతుంది దీని మీద. అంటే ఓకే, దీని మీద నా అండర్స్టాండింగ్ ఏంటి, దీని మీద చెప్పాలి. అది కూడా 10 నిమిషాలు కాదు, 2 minutes లో చెప్పాలి.
అదే నా యూఎస్పి. అండ్ దాంట్లో నేను ఐ ఫీల్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ఇంటెలిజెంట్. నేను చెప్పేసినంత మాత్రాన వాళ్ళు సాటిస్ఫై అయిపోయి కాదు, ఇంకా రిసర్చ్ చేయాలి వాళ్ళు. నేను కూడా ఒకళ్ళు చెప్పారని చెప్పి ఆగిపోను అక్కడికి, దాంతో రిసర్చ్ చేస్తాను నేను. సో ఇంకా వీడియోస్ చేస్తున్నారు, ఈ రివ్యూస్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇవి కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఎందుకంటే ఇది చేసే రోజు 2 నిమిషాలే కదా, ఎక్కువ టైం ఏం పట్టదు అనుకుంటా ఐ థింక్. అంటే రైటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, రాసుకుంటారు, స్క్రిప్ట్ రాసుకుంటారా? నేను రాస్తా నా ఫోన్లో, ప్రాపర్ ఉంటుంది. రాయకపోతే అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు, సో రాయడం ఉంటుంది. అది చెప్పాను కదా మీకు, సినిమా చూసిన ఇంటర్వెల్లో నాకు ఏమనిపించింది రాసుకుంటారా? సినిమా చూసిన తర్వాత రాసుకొని అది చేస్తాను, అలా చేస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ ఐ గెట్ టాపిక్ కి ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత మరి మిగతా టైం అంతా ఏం చేస్తుంటారు? అంటే మిగతా టైం అదే ఇప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎడిటర్ ఉంటాడు కదా, ఆయనకి ఎలా తెలుస్తుంది దీని మీద ఫోకస్ పెట్టండి అని. సో నిరంతరం ప్రాసెస్ అది. మీరు అక్కడ లేకపోయినా అక్కడ ఊహించుకుంటూ ఉండాలి, అంత చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఐ అబ్జర్వ్ థింగ్స్. నైట్ టైం ఐ ప్లే క్రికెట్. యా, రాత్రిపూట ఆడతారు. ఎందుకంటే పొద్దున పూట వేరే పనులు చేయాలి కదా, పొద్దున పూట అంతా పని చేసి రాత్రిపూట ఎవ్రీబడి స్లీపింగ్ వి ప్లే క్రికెట్. ఓకే, మరి ఇంక పడుకునే టైం ఎప్పుడు? 2 hours ఆడతాం. నైట్ అంటే ఐ మీన్ 1 o'clock ఆడి పడుకుంటాం. 7-8 hours పడుకుంటాం. మధ్యాహ్నం 3 hours పడుకుంటాం. పడుకుంటాం అంటే వేరే వాళ్ళతో కాదు, నేను పడుకుంటాను. రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను నాకు నేను పడుకుంటాం అంటే. మరి అంత బూత్గా ఆలోచించే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అలా ఉన్నారు జనాలు, ఇప్పుడు అలా ఉన్నారు. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మెయింటైన్ చేస్తారు. సో అలా ఐ డూ థింగ్స్, ఎంజాయ్ లైఫ్. ఓకే, ట్రావెల్ చేయాలి. ఓకే, స్ట్రెస్ఫుల్ గా అనిపించకూడదు మీరు చేసే జాబ్. మరి ట్రావెల్ చేయాలన్నప్పుడు మీకు ట్రావెల్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ట్రావెల్ బ్లాగ్ లాంటిది లేదే, అది చేయాలి. ఎందుకంటే అది వాళ్ళకి జనాలకి ఎందుకు, ఇదంతా అందరు ఉన్నారు కదా. సో నాకేమనిపిస్తుందో అది మేబీ చేస్తా ఫ్యూచర్లో. ఐ వాంట్ టు డైవర్సిఫై మై కాంటెంట్. ఓకే, ఇది ఒకటే చేయకుండా ఇంకా వేరే దాంట్లో చేస్తా. ఓకే, మరి బిగ్ బాస్కి వెళ్ళాలి ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయంటే? అంటే ఫేమస్ అవడం అని కాదు, అంటే అలాంటి వాళ్ళు నేను టచ్ చేస్తే మీరు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎస్ మ్యాన్ అంటే మీరు ఇప్పుడు అడిగారు ఎన్టీవీలో వచ్చి వర్క్ చేయండి అంటే చేస్తా వచ్చి, ఆర్ ఎవరైనా ఏదైనా చేద్దాం అంటే నేను చేస్తా. ఎస్ మ్యాన్, నో అనేది ఉండదు, నో ఉండదు. ఎస్ మ్యాన్ అని ఒక సినిమా ఉంటుంది, వాచ్ ఇట్. దమ్ అండ్ డంబర్ లో హీరో ఆయన సినిమా, వాచ్ ఇట్, ఎస్ మ్యాన్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో మీకు తెలుస్తుంది. సో బిగ్ బాస్ నుంచి వస్తే వెళ్తా నేను, ఐ విల్ బీ మై సెల్ఫ్. ఓకే, అది 1 week లో వచ్చేస్తానా బయటికి, 1 day లో వచ్చేస్తానా అనేది పాయింట్ కాదు. అంటే మీ ఇంటెలెక్చువల్ ప్లేకి మరి ఎన్ని రోజులు? ఇట్ డస్ నాట్ మ్యాటర్, బట్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, లైఫ్ అనేది ఒకటే. ఈసారి ఆపర్చునిటీ వస్తే వెళ్తా. ఈసారి 2-3 ఎపిసోడ్లు కూడా రివ్యూస్ పెట్టినట్టున్నారు మీరు? పెట్టాను, కానీ ఏంటంటే తర్వాత నేను అన్ని ఎపిసోడ్స్ చూడట్లేదు. చూడకుండా చెప్పడం ఎందుకని? చూడట్లేదు, టైం అంటే టైం దొరకట్లేదు. ఆ టైంకి ఎక్కడో మూవీకి వెళ్ళడం, అండ్ చూసినా కూడా లేట్ అయిపోవడం అనేది. సో అయితే ఎప్పుడు జరగండి, ఈసారి ఒకటి జరిగింది. బయటకు వచ్చిన తర్వాత విన్నర్ అరెస్ట్ అవడం ఇలాంటి జర్నీ కదా, దాని మీద కూడా వీడియో పెట్టాను కదా. అది ఏమనిపించింది మీకు? అంటే ఆ టైంలో ఆ టైంలో ఏంటంటే మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. పోలీసు ఒకటి చెప్పినప్పుడు పోలీసు చెప్పింది వినాలి మనం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, రూల్ ఆఫ్ లా ఉంటుంది, జుడిషియరీ ఉంది. ఆ జుడిషియరీ ఆర్ లెజిస్లేటివ్ బాడీ సర్టన్ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు యాజ్ సిటిజన్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఒబే ఇట్. ఓకే, ఆయన చెప్పినప్పుడు పోలీసులు వెళ్ళిపోతే ఇదంతా రకాస్ అయ్యేది కాదు. యా, అయితే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు కూడా మీరు రివ్యూస్ అయ్యి చేస్తుంటారు కదా, మరి ముందే ఫోన్ చేసి చెప్పడం కానీ, ఇవ్వమని ఇవ్వద్దని కానీ, లేదంటే ఇలాంటి ధమ్కీలు కానీ? అంటే ధమ్కీలు ఏమి ఇవ్వలేదు, చెప్పారు కొంత సినిమాలకి మా పాజిటివ్ రివ్యూ నేను ఇవ్వను అని చెప్పి అన్న, పొలైట్లీ అని చెప్పా. దే ఆర్ ఆల్సో ఓకే విత్ ఇట్. ఏ సినిమాలో ఏమన్నా రివీల్ చేసి పేర్లు వద్దు, పేర్లు రివీల్ చేస్తే బాగుండదు. మీకు ఆఫ్ ద కెమెరా చెప్తా. ఆఫ్ ద కెమెరా అంటే ఇప్పుడు మీరు దేనికి భయపడరు కదా? అంటే నాకు భయపడే గురించి కాదు, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు, అఫెండ్ అవుతారు. ఓకే, వాళ్ళ ప్రైమరీ రైట్ మీద ఏదో సీక్రెట్ గా చెప్పిందని మీరు అంతే కదా తీసుకొచ్చేసినట్టు. సో అంతేగాని దేనికి ఇప్పుడు వరకు పెయిడ్ రివ్యూస్ కానీ వేరే ఎవరికి ఫేవర్ రివ్యూస్ చెప్తారు. ప్రమోషన్స్ చేస్తాను సినిమా రిలీజ్ కి ముందు, నా పరిధిలో ప్రమోట్ చేయడంలో తప్పలేదు. ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ ప్రమోట్ చేస్తారు కదా, అలా నేను కూడా చేస్తా. మరి ప్రమోట్ చేసిన సినిమాకి ఒకవేళ బాగోపోతే రేటింగ్ ఆనెస్ట్లీ రేటింగ్ చూడండి మీరు. నేను ప్రమోట్ చేసిన మూవీస్ కి నేను నచ్చపోతే బ్యాడ్ అనే చెప్పా. ఓకే, ఏదో సినిమాకి 7 టమోటాస్ ఇచ్చినట్టున్నారు. 7 టమోటాస్ ఎప్పుడు? ఏది విజయ్, తమిళ హీరో విజయ్ సినిమా ఉంది కదా,
అది 2.5 ఎంతో ఇచ్చా. అదే బయట 7 టమాటాలు వేసారు యాక్చువల్గా. అది జస్ట్ ఏంటంటే టమాటో రివ్యూ అని చెప్పడానికి ఆ సింబల్ పెట్టాం. ఓకే, టమాటో దాంతో సంబంధం లేదు, దాంతో సంబంధం లేదు. సినిమా మీరు రివ్యూ చేస్తే అది అర్థమవుతుంది. ఓకే, అయితే కొన్ని విషయాలు అది కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్తారు, ఉన్నదన్నట్టే చెప్పగలరు. ఇప్పుడు మీరు ఫ్రాంక్గా చెప్పలేదు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఇంకా అడిగి కూడా చెప్తా ఫ్రాంక్గా. మీ ఏజ్ ఎంత అసలు ఇప్పుడు యాక్చువల్గా? యాక్చువల్లీ నేను డేట్స్ ఇయర్ చెప్పాను కదా, దాన్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ మై ఏజ్. బట్ ఐఎమ్ 35. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇప్పుడు వరకు? పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. పెళ్ళి అనేది చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నాకు సినిమాల్లో లేకపోతే నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తానని. సో అలాంటి మన పేరెంట్స్ వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. మనము వర్క్లో నాకు వర్క్ చేయడం ఇష్టం. ఆ టైంలో నేను మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోవడం, కాల్స్ లేకపోవడం అలా ఉంటే ఓ పార్ట్నర్ వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవుతారు, అరే నాకు టైం ఇవ్వట్లేదని. సో అలా ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ పర్సన్ ఎవరైనా వస్తే చేసుకుంటాం. ఓకే, బట్ ఇఫ్ ఐ కెన్ బీ మై సెల్ఫ్ ఆఫ్టర్, నాలాగా నేను ఉండగలిగితే పెళ్లి తర్వాత ఆమె కూడా ఆమెలాగా నేను ఉండనిస్తాను, రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. కానీ అలా దొరికితే గెట్ మ్యారీ, బట్ నాట్ అ వెరీ సెలబ్రేషన్ అందరికి తెలిసేలాగా చేసుకోను. సమాజ్ టైప్. ఎందుకంటే నా పెళ్లితో సంబంధం ఎందుకు ఉండాలి వేలకి? నేను చెప్పే థాట్స్ లేకపోతే నా ఒపీనియన్స్ తో మ్యాటర్ అవ్వాలి. కానీ నా పెళ్లి ఏం జరిగింది అవన్నీ బిలీవ్ ఇన్ గాడ్? నో, ఐ బిలీవ్ లేదు. అంటే ఐ డోంట్ బాదర్. చాలా మంది థీస్ట్ అని ఉంటారు కదా. అథీస్ట్ అంటే దేవుడిని నమ్మని వాళ్ళు, నమ్మే వాళ్ళు ఉంటారు. ఐ థింక్ థర్డ్ కేటగిరీ వేర్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. దేవుడు ఉన్నా లేకపోతే నాకేంటి, నేను నా పని చేసుకుంటూ వెళ్ళాలి కదా. అసలు అది కూడా ఉండదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను కదా. అంటే నమ్మని వాళ్ళు నమ్మకపోవడం అనుకోవచ్చు అప్పుడు. లేదు అలా అనుకో, ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటున్నా. దేవుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మంచిదే, ఉండకపోయినా మంచిదే. ఒపీనియన్తో నాకు సంబంధం లేదు. బట్ ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ గాడ్, గుడ్, ఐ విల్ సపోర్ట్ యూ. మీ ఇష్టం అది. ఓకే, నేను ఇప్పటికీ మా డాడీ చిన్నప్పుడు బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు, మేము కొండ మీద ఉంటాం, కిందికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో శివుడు కూడా ఉంటుంది. ఓం నమ శివాయ అని చెప్పాలి. అంటే నేను ఇప్పుడు కూడా అదే చేస్తా, ఓం నమ శివాయ. ఎందుకంటే అది రిచువల్ లాగా అయింది. ఇట్ డస్ నాట్ మీన్ ఐ బిలీవ్ ఆర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, అది కాదు. దేవుడు ఈజ్ లైక్ ఫ్రెండ్ అని బిలీవ్ చేస్తా. ఇప్పుడు అందరికీ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, దేవుడికి మొక్కుంటారు, దేవుడు ఆయన మంచి నేను చెప్పుకున్నాను, ఫ్రెండ్ అనేవాడు ఉండాలి. అందరు నాలా కాన్ఫిడెంట్ గా ఉండకపోవచ్చు కదా. నాకు బాడీ షేమింగ్ చేసినా, లేకపోతే ఫేస్ గురించి ఏం మాట్లాడినా, లేకపోతే బూతులు తిట్టినా, అలాగే స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది చాలా భయపడుతూ ఉండొచ్చు. దేవుడు ఉన్నాడు వాళ్ళకి, దేవుడికి చెప్పుకుంటే ఫ్రెండ్ లాగా ఆయన చెప్పుకున్నాం రా, బాధ తీరిపోతుంది. ఆ కాన్సెప్ట్ నేను బిలీవ్ చేస్తా. కానీ ఐ విజిట్ టెంపుల్స్, ఐ విజిట్ మాస్క్స్, ఎవ్రీ రిలీజియస్ ఇస్ సేమ్ అని నేను చెప్పను. ఓకే, అకాడమిక్ పరంగా అది వేరే డిస్కషన్, దాంట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ అంటే మీ ఇష్టం, కానీ వేరే వాళ్ళకి ఫోర్స్ చేయకండి టు డూ సర్టన్ థింగ్స్. ఓకే, మంత్లీ ఇన్కమ్ ఎంత? మంత్లీ ఇన్కమ్ నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే దిష్టి తగ్గుతుంది అని చెప్పను నేను. అంటే ఇందాక ఏదో అడిగినా చెప్తున్నారు కదా, ఎందుకంటే దిష్టి తగ్గుతుంది. సరే, 1L 2L 3L దీంట్లో ఎంత? 1L 2L వెరీ మంచి ఇన్కమ్. ఇంకా దానికన్నా అంటే మంచి ఇన్కమ్ అంటే మీ 3 ఇచ్చిన ఆప్షన్స్ లో మంచి ఇన్కమ్ 3L పైన. ఇంకా 4L కూడా అనుకోవచ్చా? లేదు అనుకోకండి, బట్ సమ్వేర్ నియర్ దట్. బట్ ఇట్స్ నాట్ లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది కాదు కదా. బట్ యాజ్ ఆఫ్ నో అయితే కనుక అనుకుంటారు కదా, వీడియో పోల్చొక్కను ఛానల్ పెట్టుకున్నాడు చేస్తున్నాడు, ఏం వస్తుంది అనుకుంటారు కదా. వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. చాలా మంది అంటారు జాబ్ చేసుకోవచ్చు కదా. నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. అదే అందుకనే అడుగుతున్నాను, వాళ్ళకి చెప్తున్నా. అదే దాని గురించి వాళ్ళకే ఒక క్లారిటీ ఇవ్వడానికి. అయితే ఆల్మోస్ట్ 3L నీర్ అబౌట్స్ 3L యాక్చువల్గా. సో అయితే యాక్చువల్గా మరి అంటే ఈ లైఫ్ జర్నీలో ఇప్పుడు అయితే పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు అయితే ఫ్యామిలీ, అమ్మ ఉన్నారు, అక్క ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే లైఫ్ పార్ట్నర్ అవసరం అయితే పడుతుంది కదా యాక్చువల్గా. పడుతుందని రూల్ ఏం లేదు. అంటే మీకు నెక్స్ట్ అంటే ఒక రేపు ఏంటి, లేకపోతే ఒక 4 రోజుల తర్వాత ఏంటి, ఈ ఆలోచన ఏమి ఉండదు ఇప్పుడు. ఈ మూమెంట్ ఏంటి, ఈ మూమెంట్ తారక్ గారు నాకు కాల్ చేసి రమ్మన్నారు ఇంటర్వ్యూ చేద్దాం అంటే వెళ్తా. నెక్స్ట్ మూమెంట్ ఏంటో కూడా తెలియదు. ఐ హావ్ నాట్ హ్యాడ్ మై లంచ్, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్. అవునా? అంటే మీరు ఇప్పుడు పెట్టమని కాదు, చెప్పండి. నేను పెట్టేదానికి కూడా నేను అంటుంది అంటే ఐ డోంట్ థింక్ అబౌట్ వాట్ ఈస్ నెక్స్ట్, లెట్స్ ట్రావెల్. తర్వాత ఏదో తింటాం ఆ ప్రాసెస్లో, కానీ
అలా ఉన్నప్పుడు నేను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తా. ఓకే. అలా అంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటారా మీరు, లేకపోతే గ్రో అవుతున్న కొద్దీ గ్రో అవుతున్న కొద్దీ మారింది. ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ పెరిగింది, చూసింది. నా ఫ్రెండ్స్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో రైట్ నౌ. ఐ ఓన్లీ హ్యావ్ కొలీగ్స్. నేను ఈ మూమెంట్లో ఎవరితో అయితే వర్క్ చేస్తున్నా వాళ్ళే నా ఫ్రెండ్స్. అంతే. ఫ్రెండ్షిప్ కూడా లేదు. చాలా మందితో వర్క్ చేసా, వాళ్ళతో నేను టచ్లో ఉన్నాను. వాళ్ళు ఎప్పుడైనా వర్క్ ఉంది నీతో అంటే ఐ హెల్ప్, అంతేగాని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకుందాం అనే టైం. మరి ఇలా ఇంత డిఫరెంట్గా ఉన్న పోల్చొక్కాకి మరి ఎవరన్నా పూలిచ్చి ప్రపోజ్ చేశారు ఎవరన్నా, లేకపోతే పూలిచ్చి పోల్చొక్క ఎవరికైనా ప్రపోజ్ చేసాడా? లేదు, నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. పీపుల్ సే అంటే ఇంత ఎక్సెంట్రిక్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చుతారు కదా, మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. వి టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ తెలిసే మీకు రిలేషన్షిప్ ఇంకా నీడ్స్ సంథింగ్ ఎల్స్. టైం ఇవ్వాలి, అదంతా ఇవ్వాలి. ఇది అండర్స్టాండ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ డిస్టెన్స్ అవుతాం అంతే. సో ప్రపోజల్స్ అయితే వచ్చాయా? సో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు ప్రస్తుతానికి. అదే చెప్పా కదా, అంటే దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ ప్రస్తుతానికి అయితే ఉంది, కాకపోతే అర్థం చేసుకునే. నేను వర్క్ చేసుకుంటా, నువ్వు కూడా వర్క్ చేసుకో, కలుద్దాం, విల్ డిస్కస్, మనం మాట్లాడదాం, అవన్నీ ఉంటాయి, షేర్ అవర్ ప్రాబ్లమ్స్. కానీ ఐ వాంట్ సంబడి హూస్ వెరీ, నాకు భరోసా అంటే స్ట్రాంగ్. అరే ఐ వాంట్ సంబడి హూ కెన్, అంటే ఐ వాంట్ టు లుక్ అప్ టు దెమ్. అర్థమైంది. ఒక ఉచిత సలహా ఇస్తాను మీకు, తీసుకుంటానంటే కనుక. ఏంటంటే యాక్చువల్గా మీ లైఫ్ని ఎగ్జాక్ట్గా కనుక ఒక స్క్రిప్ట్ రాసుకుని ప్రాపర్గా సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ పడతారు మీరు. ఎందుకంటే మీరు చదివిన దానికి, చదివిన ఏజ్కి, చేస్తున్న పనికి, మీ ఇంట్రెస్ట్కి, మీ పాయింట్ ఆఫ్ వ్యూకి, దేనికి కూడా ఒకదానికి అనిపిస్తుందా? అంటే మాకే కదా, మరి వ్యూవర్స్కే కదా టు దాట్ ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే ఏది అడిగినా కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది న్యాచురల్గా వ్యవహారం అంతా అని చెప్పేసి దాని గురించి అనమాట యాక్చువల్గా. బట్ ఐఎమ్ వెరీ సింపుల్ మ్యాన్. ఇంత కాంప్లికేటెడ్ ఇవన్నీ చెప్తున్నాం కానీ ఏదో, బట్ ఐఎమ్ సింపుల్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి నాకు. నేను లైక్ ఈటింగ్ బనానా, అరటాకు మీద భోజనం తినడం, సింపుల్. ఐ వాంట్ టు వాక్, ఆర్టీసీ బస్లో ట్రావెల్ చేయడం, ఐ వాంట్ టు మీట్ పీపుల్, వాళ్ళతో కలిసి మాట్లాడడం, ఇవన్నీ ఉంటే లైఫ్ ఈస్ వెరీ సింపుల్. లెట్స్ నాట్. యు ఆర్ ఆల్మోస్ట్ యూ హ్యావ్ 500K ఫ్యామిలీ రైట్ నౌ. 500కి 600 నియరింగ్ టు 6 lakhs. యా. మరి ఇంతమంది పీపుల్స్లో మరి మీరు ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు కానీ, లేదా నడుస్తున్నప్పుడు కానీ ఎవరో కలుస్తుంటారా? మరి సెల్ఫీలు అవి అడిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుందా, ఎంబ్రాసింగ్ ఉంటుందా? ఏమీ ఉండదు. సెల్ఫీ అడిగా ఓకే నైస్, రేపటి రోజున అడగకపోవచ్చు, అడిగినా హ్యాపీ, అడగకపోయినా హ్యాపీ. అలా యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ సెల్ఫ్, బీ డిటాచ్డ్. ఇప్పుడు నా జుట్టు ఉంది, ఇంత లెందీ హెయిర్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదున్నా ఇప్పుడు ఈ రోజు నాకు సర్టన్ అమౌంట్ వస్తుంది, రేపటి రోజు రాకపోవచ్చు. యూట్యూబ్ అకౌంట్ పోవచ్చు, యూట్యూబే తీసి పడేయచ్చు. టిక్ టాక్ తీసేసినట్టు యూట్యూబ్ తీసేస్తే నేను రెడీగా ఉండాలి. అంత మాత్రం నేను ఏడ్చి యూట్యూబ్ ఎందుకు తీస్తారు అని చెప్పి నేను ఏడుస్తాను, రోడ్ల మీదకి రాను కదా. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, డిటాచ్డ్గా ఉండాలి ఎప్పుడు. దేనికైనా డిటాచ్డ్గానే ఉంటారు, ఉంటే బెస్ట్. ఓకే. హార్ట్ బ్రేక్ తక్కువ ఉంటుంది. అయితే మీరు చెప్పారు ఇప్పుడు అరటాకులో తింటాను, లేదంటే నడుస్తూ ఉంటాను, ఈవెన్ అంటే అంత సింప్లిఫైగా ఉండడం అనేది కూడా ఒక్కొక్కసారి కష్టమే అనిపించదా మీకు? అంటే కష్టమేం లేదు, కష్టమే ఉంది. అంటే అంత సింప్లిఫైగా, అంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఐఎమ్ హ్యాపీ, బాగుంది నాకు. ఎందుకంటే ఇంత సింపుల్గా ఎందుకు ఉండాలంటే, నేను నాకున్న డబ్బులకి కార్లో తిరగడం, మంచి విల్లాస్లో ఉండడం అలా ఉండొచ్చు. కానీ యూ షుడ్ నాట్ లూజ్ టచ్ విత్ ద నార్మల్ ఆడియన్స్. జనరల్ పబ్లిక్ తో టచ్ పోతే నీ కాంటెంట్ కూడా దెబ్బతింటది. నేను టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే కింద వాళ్ళతో లేనప్పుడు మీ థాట్స్ అంతా పోతుంది. మీ ఫిల్మ్స్ కూడా అలా తయారవుతాయి, మీరు చేసే కాంటెంట్ కూడా అలా తయారవుతాయి. అందుకే మీరు చూడండి, స్ట్రగ్లింగ్ డేస్ లో డైరెక్ట్ చేసిన వాళ్ళు మస్తు సినిమాలు తీస్తారు. ఎలీట్ క్లాస్ లో వెళ్ళిపోయిన తర్వాత దే లూజ్ టచ్ విత్ ద రియాలిటీ. అది నేను అది ఎప్పుడు కోల్పోకూడదు అనే ఫీలింగ్ లో ఉంటా. ఐ హావ్ టు బి అప్డేటెడ్. ఐ వాంట్ టు బీ విత్ ద జనరల్ పబ్లిక్. ఓకే, నేనే కామన్ మ్యాన్. ఎస్. అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది మీకు నచ్చిన వాళ్ళు డబ్బులు వేయడం కానీ అలాంటివి చేయడానికి ముందుకు వస్తుంటారా? యాక్చువల్గా నేను ఎప్పుడు అడగను, అండ్ నేను అడగరు. బట్ ఆ ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు జాయిన్ అనే బటన్ కూడా పెట్టలేదు నేను. అదేదో నార్మలీ ఏదో సూపర్ చాట్స్ అవన్నీ ఏదో పెట్టాం కానీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్. మేబీ అడిగితే ఇస్తారేమో, బట్ నేను ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ టు ఎనీబడి. అంటే ఎవరన్నా
హెల్ప్ కావాలి అన్నప్పుడు పెడతానేమో కానీ వేరే వాళ్ళ కోసం. అది కూడా రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ కేసెస్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని పడింది నాకు, బ్లడ్ డొనేషన్కి సంబంధించి, వాంట్ బ్లడ్ అని. అది ఇన్స్టాగ్రామ్ వాడు ఇల్లీగల్ బిజినెస్ అని కమ్యూనిటీ గైడ్ లైన్స్ పేజ్ పోతుంది దానివల్ల. అప్పుడు నుంచి నేను మానేసా. నేనేం చేస్తున్నా అంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నా. నాట్ జస్ట్ వాళ్ళకే హెల్ప్ చేయాలని రూల్ లేదు కదా. యూ డిసైడ్ హూమ్ టు హెల్ప్. ఈ ఫండ్ రైజింగ్ అవన్నీ నేను చేయను. నా చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు. ఏదన్నా ఎవరైనా అడిగినా కూడా వచ్చి హెల్ప్ చేస్తాం అనేది ఉండేది. మన చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి. నేను అది నేను అనుకుంటా. సో మొత్తానికి అయితే మీ గురించి ఎంత తెలుసుకుంటున్నా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, అంటే ఇంత తక్కువ టైంలో ఇంత గ్రోత్ ఎలా అని. నేను క్వశ్చన్ రాసుకున్నాను కాబట్టి ఆ క్వశ్చన్ ఇంకా అడగక్కలేదని అర్థమైంది. ఎందుకంటే నేను 6 years నుంచి ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 6 years నుంచి మీమ్స్ చేస్తున్నాం కాబట్టి మీమ్స్ లో అర్థమైపోద్ది నీకు. సారీ, ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పేజ్ క్రియేట్ చేశారు, నెక్స్ట్ పేజ్ క్రియేట్ చేయడానికి ఒక పేజ్కి 50,000 followers వస్తే నెక్స్ట్ పేజ్కి 1 year పట్టింది. కానీ నెక్స్ట్ పేజ్కి 2 months పట్టవచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి నేను ఫిల్మ్ మేకింగ్ యూట్యూబ్లో పెట్టాను. సారీ, యూట్యూబ్లో పెట్టడం వల్ల అంత ఫాస్ట్గా వచ్చారు. మొత్తానికి అదొకటే కాదు, మీ అంటే మీరు చెప్పే ఆ ప్రిసైజ్నెస్ ఉంటుంది కదా, 2 minutesలో చెప్పడం ఒకటి. తర్వాత మీ వాయిస్ కల్చర్ కూడా బాగుంటుంది అనమాట యాక్చువల్గా వినడానికి. సో దానివల్ల వచ్చింది. మొత్తానికి అయితే ఏ మంచి జరిగినా మన చెడుకే, ఏ చెడు జరిగినా మన మంచిగా అన్నట్టు ఊహించుకుంటే కనుక అదేదో ఒక సినిమాకి సంబంధించి వైరల్. అది చాలా అన్ఫార్చునేట్. నాకు పబ్లిసిటీ అవసరం లేదు, బట్ పబ్లిసిటీ అని కాదు చెప్పుకోవడానికి ఒక అన్నెసెసరీ నాకు దానివల్ల పబ్లిసిటీ వస్తుంది. నాకు లేదు, ఇంట్రెస్ట్ లేదు. నాకు ఐఎమ్ కామన్ మ్యాన్. ఐ వాంట్ టు డూ థింగ్స్ వెరీ కామన్లీ. నాకు ట్రావెల్ చేయాలని, సినిమాలు నా కాంటెంట్ నాకు చేసుకోవాలని. ఈ దీనివల్ల నాకు కూడా నేను యాక్చువల్లీ సోహెల్ గారి గురించి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేశాను ముందు, సినిమాకి ముందు. అరే పాపం ఈయన పబ్లిసిటీ చేయడానికి డబ్బులు లేవు అని ఒక ఎమోషనల్ వీడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకొచ్చి పెట్టా. సరే హెల్ప్ చేద్దామని. అది కూడా నెగిటివ్ అయిపోతుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మనం చేతిలో ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే అంటే ఇప్పుడు మనుషులు ఆ రోజున్న ఎమోషన్కి, ఆ రోజున్న స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి మాట్లాడతారు. కానీ బట్ ఇప్పుడు పోల్చొక్క నవీన్ ఏదో అందామని సోహెల్కి ఉండకపోయి ఉండొచ్చు. ఓకే, ఆ టైము, ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ఆ ఫ్రస్ట్రేషన్, ఆయన నిర్మాత కాకపోయినా డబ్బులు పెట్టడం, ఇట్లన్నిటి గురించి కూడా. కానీ అదే కదా, మనము ఆయన న్యూ కమర్ కూడా కాదు, 4-5 films చేశారు కదా. చేశారు, బట్ అదే అది నెక్స్ట్ టైం షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. అది అండ్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నా వీడియోలో చెప్పినట్టే, నా ఇంత బ్యాడ్గా మాట్లాడినా నా గురించి ఐ విల్ సపోర్ట్ హిమ్. గుడ్, మంచి సినిమాలు చేయండి. మంచి సినిమాలు చేస్తే నాకు నచ్చకపోయినా జనాలకు నచ్చుతుంది. నేను ఐ విల్ ఆల్సో సపోర్ట్. ఎస్ నేను అనేది ఏంటంటే, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. అదే జరగాలని కోరుకున్నా. ఆ టైంకి అలా అని ఉండొచ్చు, బట్ అంటే ఈ డే కాకపోయినా సమ్ అదర్ డే యూ మే బికమ్ ఫ్రెండ్స్ అగైన్. ఇట్స్ ఓకే. అదే. సో ఆ చిన్న చిన్న అపార్థాలు అనేవి, ఐ లైక్ హిమ్. అది మంచి స్ట్రైట్ ఫార్వర్డ్, మన ఫ్రెండ్ లాగానే మాట్లాడతాడు. కానీ అది కొన్నిసార్లు మనోళ్ళు కూడా అలా మాట్లాడితే నేను స్పేర్ చేయను. ఓకే, తర్వాత ఫ్రెండ్స్ లాగా వచ్చిందా, నాకు ఎందుకు నీ ఫ్రెండ్షిప్, వేరే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయను నేను. మీ ఫ్రెండ్సే లేరు కదా బేసిక్గా, ఫ్రెండ్షిప్ చేయను. ఆ మూమెంట్లో నేను నీతో వర్క్ ఉంటే చేస్తాం, నీకు నాతో వర్క్ ఉంటే చేద్దాం. గివ్ మీ మై మనీ, ప్రమోట్ చేద్దాం అంటే చేస్తాం. అలా చేద్దాం. కానీ మొత్తానికి మీ జర్నీ అయితే మాత్రం చాలా ఇన్స్పైరింగ్ ఉంది. బట్ ఫ్యూచర్లో 100 crore సినిమా అనేది, మరి అది మీరు ఏకంగా 10 ఏళ్ళు టైం గా పెట్టారు కాబట్టి వస్తుందో లేదో తెలియదు. కానీ 1-2 సినిమాలు అయితే మీ నుంచి వస్తే మీ థాట్ ప్రాసెస్ వే ఆఫ్ అంటే కొత్తగా ఉంది కాబట్టి చూద్దాం అనిపిస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ తారక్ గారు. మిమ్మల్ని యాక్చువల్లీ బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇచ్చేవాళ్ళనుకుంటా మీరు. అప్పటి నుంచి యూఆర్ ఆల్సో ఇస్ అ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ఎన్టీవీ. మంచి కాన్వర్సేషన్ నడిచింది మన ఇద్దరి మధ్యలో. మీరు చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు, చాలా రీసెర్చ్ చేసి వచ్చారని ఫీలింగ్ కలిగింది. గ్లాడ్ వీ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు.